పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. రెయిన్బోవులు యథేచ్ఛగా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. అధికార పక్షం అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఇంతకీ మట్టి తవ్వుతున్నది ఎవరు? కళ్ళదిటే కొండలు కరిగిపోతున్నా అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు? రంపచోడవరం ఏజెన్సీలో మట్టి మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయి. మైదాన ప్రాంతాల్లోని దళారుల కన్నిప్పుడు గిరిజన ప్రాంత మట్టిపై పడింది. ఇక్కడి మట్టిని మైదాన ప్రాంతాలకు తరలించేందుకు దళారులు బరి తెగించారు. ఏజెన్సీలోని 170 చట్టాన్ని రెవెన్యూ శాఖ అధికారులు తుంగలో తొక్కుతున్నారు. వాస్తవానికి రైతులు తమ పొలాలను ఎత్తు చేసుకునేందుకు చెరువులు, జలాశయాల నుంచి మట్టిని తవ్వుకోవచ్చు. దీనిని అడ్డం పెట్టుకుని అక్రమార్కులు మట్టిని అక్రమంగా తవ్వుతూ ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వేసవి వచ్చిందంటే మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రబీ కోతల అనంతరం చేలల్లో పల్లపు భూమిని చదును చేసేందుకు రైతులు మట్టిని తరలిస్తుంటారు. అయితే ఇదే అదునుగా భావించి మట్టి మాఫియా రంగంలో దిగుతోంది. సిండికేట్గా ఏర్పడి తమ మట్టి రవాణాకు ఆటంకం లేకుండా చేసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే తేడా లేకుండా మట్టిని తరలించుకుపోతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై తమ జులుం ప్రదర్శిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అయితే ఈ దందాకు అడ్డుకట్ట వేయడానికి స్థానిక అధికారులు జంకుతున్నారంటే వీరు ఏ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల చర్యలు తూతూ మంత్రంగానే కనిపిస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా మట్టి తరలింపు నిరంతరాయంగా సాగుతుంది. మట్టి తరలింపునకు ట్రాక్టర్లు, టిప్పర్లతో భారీ స్థాయిలో తరలిస్తున్నారు. మట్టిని తరలిస్తుండటంతో ఆ ప్రాంతంలో రహదారులు ధ్వంసం కావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మట్టి వాహనాలను స్థానికులు అడ్డుకోవడం తప్ప అధికారుల నిలుపుదల ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ మాఫియా రెచ్చిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మితిమీరిన వేగంతో మట్టి తరలించే ట్రాక్టర్లు, లారీలు ప్రయాణించడంతో రహదారులపై అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కనీసం రోడ్డుపై మట్టి బెడ్డలు పడిపోయి ఉన్న వాటిని తొలగించే ప్రయత్నం చేయకపోవడంతో వాహనదారులు వాటిని ఢీకొని గాయాల పాలవుతున్నారు. మట్టిని తరలించే ప్రాంతాల్లో ఏమాత్రం వర్షం పడినా ఆ రహదారులపై పేర్కొన్న మట్టి గడ్డలు కరిగి ఇంత జరుగుతున్నా వీటిని కట్టడి చేయాల్సిన యంత్రాంగం కనుచూపు మేరలో కనిపించడం లేదు. రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా నడుస్తూ ఉంది. ఒక్క కోరుకొండ మండలంలో 22 గ్రామాలు ఉన్నటువంటి ఈ ఒక్క మండలంలోనే దాదాపుగా 14 చెరువులు. నాకు తెలిసి ఉండగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం టిప్పర్ లారీలు అన్నీ కూడా ఇదే నియోజకవర్గంలో ఉండుంటాయి. అడ్డగోలుగా దోచేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో అనేక యాక్సిడెంట్లు, ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఎవరో ఒకరు కాలు చెయ్యి ఎరిగిపోవడం, ఎవరో ఒకరు ప్రాణాలు పోవడం, ప్రతిరోజు కూడా ఇదే రకమైనటువంటి వార్తలు వినిపిస్తా ఉన్న పరిస్థితి. లారీల యాక్సిడెంట్లో ఏదైతే కోట్ల రూపాయలు అర్జిస్తా ఉన్నారో ఈ అవినీతి సంపాదనలో పూర్తిగా ఇరిగేషన్ శాఖ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎంటైర్ అన్ని శాఖలు కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. కళ్ళెదురుగా జరుగుతూ ఉన్నటువంటి మాఫియాని ఎవ్వరూ కూడా వాళ్ళకి తెలియనట్టుగా, వాళ్ళకేమీ అసలు పట్టనట్టుగా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నటువంటి కారణంగానే ఎంతమంది కాళ్ళు చేతులు విరిగిపోవడం, ఎంతమంది ప్రాణాలు పోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. తూతు మంత్రంగా కేసులు పెట్టడం, మళ్లీ వదిలేయడం జరుగుతోంది. దీంతో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడ్డం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మట్టి మాఫియాపై దృష్టి సారించి గిరిజన భూములను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.